హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TEJA తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలోని స్లీప్కి హైబర్నెట్కి మధ్యన ఉన్న డిఫరెన్సెస్ చెప్తాను. అంతేకాకుండా హైబర్నెట్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, ఈ రెండు కాకుండా మనకి హైబ్రిడ్ స్లీప్ అని కూడా ఉంటుంది. అదేంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అని కూడా నేను ఈ వీడియోలోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేట్ చేయకుండా చివరి దాకా వీడియో చూడండి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, బేసిక్గా స్లీప్ అంటే ఏంటంటే మనకి ఒక 2 to 3 minutes మనం బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనుకోండి, ఆ వర్క్ను పక్కన పెట్టేసి బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మనం స్లీప్ అన్నది యూజ్ చేస్తాం అనమాట. స్లీప్లో బేసిక్గా మనకి ఏమవుతుంది అంటే ల్యాప్టాప్ ఆర్ పీసీ మనం స్లీప్ క్లిక్ చేయగానే మనకి అది లో పవర్ మోడ్లో పనిచేస్తుంది అనమాట. అంటే అంతవరకు హై పవర్ మోడ్లో పనిచేసిన ల్యాప్టాప్ ఆర్ పీసీ అప్పటికప్పుడు మనం స్లీప్లో పెట్టగానే లో పవర్ మోడ్లో పనిచేస్తుంది. అంతేకాకుండా ఆ టైంలో మనం యూజ్ చేస్తున్న డేటా ఏదైతే ఉందో, అంటే ఓపెన్ చేసిన విండోస్ కానీ లేదా యూజ్ చేస్తున్న అప్లికేషన్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వచ్చేసి మనకి ర్యామ్లో సేవ్ అవుతుంది అనమాట. ర్యామ్లో ఎందుకు సేవ్ అవుతుంది అంటే, ర్యామ్ అన్నది మీ అందరికీ తెలుసు, వాల్టైల్ మెమొరీ అని అంటారు. వాల్టైల్ మెమొరీ, నాన్ వాల్టైల్ మెమొరీ అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది. వాల్టైల్ మెమొరీ అంటే ఏంటంటే కంపల్సరీగా రెగ్యులర్గా పవర్ అందుతూ ఉండాలి. వన్స్ దానికి పవర్ పోయింది అని అంటే దానిలో ఉన్న మెమొరీ అంతా ఎరైజ్ అయిపోతుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ర్యామ్. నాన్ వాల్టైల్ వచ్చేసరికి దానికి ఆపోజిట్, అంటే దానికి పవర్ అందినా అందకపోయినా దానిలో మనం ఏదైనా సేవ్ చేసుకుంటే అది కంటిన్యూస్గా ఉంటుంది. వన్స్ మనం రీస్టార్ట్ చేసేటప్పుడు ఆ డేటా అన్నది పోకుండా ఉంటుంది అనమాట. నాన్ వాల్టైల్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి ఎస్ఎస్డీస్, హార్డ్ డిస్క్ అనమాట. ఇప్పుడు మనం ర్యామ్ గురించి మాట్లాడుకుందాము. స్లీప్లో మనం పెట్టగానే మనం అప్పటి వరకు ఓపెన్ చేసిన విండోస్ కానీ లేదంటే ఏవైతే మనకి అప్లికేషన్స్ ఉంటాయి కదా, బ్రౌజర్ కానీ లేదంటే MS ఆఫీస్, ఇవన్నీ ఓపెన్ చేసి ఉంచేస్తాం కదా, మనం వన్స్ స్లీప్ క్లిక్ చేయగానే ఆ డేటా అంతా పోయి ర్యామ్లో సేవ్ అవుతుంది. వన్స్ మనం తిరిగి వర్క్ చేసిన తర్వాత మనం పవర్ బటన్ కానీ ఏ కీ ప్రెస్ చేసినా మనకి ఏమవుతుందంటే యాజ్టీస్గా మనం ముందు ఎలా ఉందో అలాగే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది. ఆ సిస్టమ్ ఎంత స్లోగా ఉన్నా కూడా. ఇది స్లీప్. మరి హైబర్నెట్ అంటే ఏంటి? హైబర్నెట్ వచ్చేసరికి మనకి స్లీప్లో ఎలా అయితే ర్యామ్లో సేవ్ అవుతుందో అలాగే హైబర్నెట్లోని మనకి ఏంటంటే హార్డ్ డిస్క్లో కానీ ఎస్ఎస్డీలో కానీ సేవ్ అవుతుంది అనమాట. అంటే అంతవరకు మనం ఓపెన్ చేసిన డేటా ఏదైతే ఉందో లేదంటే అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి తీసుకొని పోయి మనకి హార్డ్ డిస్క్లో కానీ ఎస్ఎస్డీలో కానీ సేవ్ అవుతుంది అనమాట. అదే మనకి స్లీప్కి హైబర్నెట్కి మధ్యలో ఉన్న మెయిన్ డిఫరెన్సెస్. బట్ ఈ హైబర్నెట్ వల్ల మనకి ఎప్పుడు యూజ్ అవుతుంది, హైబర్నెట్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనం 2 to 3 hours బయటకు వెళ్ళాల్సి వచ్చేటప్పుడు మనకి హైబర్నెట్ అన్నది యూజ్ అవుతుంది. ఈ హైబర్నెట్లోని మన హైబర్నెట్ యూజ్ చేయగానే మనకి ఏటవుతుంది అంటే ఫుల్గా కంప్యూటర్ అనేది ఆఫ్ అయిపోతుంది. దానికి అసలు పవర్ అందదు. సో అలాంటి టైంలో ఏమవుతుంది అంటే మనం అంతవరకు యూజ్ చేసిన డేటా అలాగా మనకి హార్డ్ డిస్క్లో సేవ్ అవుతుంది. వన్స్ మనం వర్క్ వచ్చేసిన తర్వాత మనం కంపల్సరీగా పవర్ బటన్ నొక్కాలి. మన హైబర్నెట్ నుంచి మనం యాక్టివ్ అవ్వాలని అంటే కంపల్సరీగా పవర్ బటన్ నొక్కాలి. వన్స్ పవర్ బటన్ నొక్కగానే మనం ముందే ఎంతవరకు వచ్చామో, ఒకవేళ ఆ టైంకి మనం బ్రౌజర్ కానీ లేదంటే ఏదైనా అప్లికేషన్స్ కానీ ఏదైనా ఓపెన్ చేసి ఉంటే మనం యాజ్ ఇట్ ఈస్గా అలాగే కనిపించేస్తుంది. ఈవెన్ దో మనకి అక్కడ కీ అడిగినా కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా అట్లానే కనిపించేస్తుంది అనమాట. ఇది హైబర్నెట్కి స్లీప్కి మధ్యన ఉన్న డిఫరెన్సెస్. బేసిక్గా హైబర్నెట్ అన్నది మనకి ఇక్కడ పవర్ మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కనిపించాలి. బట్ కొంతమందికి ఇది కనిపించదు. అలాంటప్పుడు మనం దాన్ని ఎనేబుల్ చేసుకోవాలంటే మనం కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి హార్డ్వేర్ అండ్ సౌండ్ ఉంది కదా, అందులోకి వెళ్ళి మనకి పవర్ ఆప్షన్స్ ఉంది కదా, అందులోకి వెళ్ళి మనకి ఇక్కడ చూస్ వాట్ ద పవర్ బటన్ డూ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకైనా వెళ్ళొచ్చు. లేదా మీకు బ్యాక్ సైడ్ వస్తే మనకి ఇక్కడ పవర్ ఆప్షన్స్ ఉంది కదా, ఇక్కడ మనకి కింద కనిపిస్తుంది చేంజ్ వాట్ ద పవర్ బటన్ డూ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చేంజ్ సెట్టింగ్స్ దట్ ఆర్ కరెంట్లీ అన్అవైలబుల్ అని చెప్పేసి ఉంది కదా, ఇది మనం చేస్తే మనకి ఇక్కడ కింద షట్ డౌన్ సెట్టింగ్స్ అనేబుల్ అవుతాయి అనమాట. అప్పుడు మనకి ఇక్కడ హైబర్నేట్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసి మనకి ఇక్కడ సేవ్ చేంజెస్ చేయాలి. అప్పుడు మనకి ఇక్కడ హైబర్నెట్ అన్న ఆప్షన్ అన్నది మనకి ఎనేబుల్ అవుతుంది అనమాట. ఈ హైబర్నెట్ అన్నది మనం ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఇందాక మనం ఎక్కడికి వెళ్ళామో అక్కడికే వెళ్ళాలి. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి హార్డ్వేర్ అండ్ సౌండ్లోకి వెళ్ళి పవర్ ఆప్షన్స్లోకి వెళ్ళి మనం యాజ్టీగా చేంజ్ వాట్ ద పవర్ బటన్ డూలోకి వెళ్ళి ఇక్కడ మనం ఒక్కొక్కలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ల్యాప్టాప్లో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఆన్ బ్యాటరీ మోడ్ అండ్ ప్లగ్డ్ ఇన్ అని చెప్పేసి ఉంది కదా, ఇన్ కేస్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు లేదా పవర్
బ్యాటరీలో ఉండేటప్పుడు ఏమేమి చేయాలని చెప్పేసి. ఇక వెన్ ఐ క్లోజ్ ద లిడ్ అని చెప్పేసి నేనేమో హైబర్నేట్ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి, డూ నథింగ్, స్లీప్, హైబర్నేట్ అండ్ షట్ డౌన్ అని చెప్పేసి. నేను హైబర్నేట్ పెట్టుకున్నాను అనమాట. వెన్ ఎవర్ ఐ క్లోజ్ మై ల్యాప్టాప్ లిడ్, నేను ఎప్పుడైతే లిడ్ క్లోజ్ చేస్తానో ఆటోమేటిక్ హైబర్నేట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దీనివల్ల మనకి ఏంటంటే పవర్ సేవ్ అవుతుంది అండ్ ఆల్సో మనకి ఏంటంటే డేటా లాస్ అన్నది ఎక్కువగా ఉండదు. ఇన్ కేస్ మనకి స్లీప్ మోడ్లో ఏంటంటే బేసిక్గా డేటా బ్యాకప్ అన్నది కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే స్లీప్ మోడ్లోని మనకి డేటా అన్నది మనం ఓపెన్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా అన్నది మనకి ర్యామ్లో సేవ్ అవుతుంది. ఇందాక మీకు ర్యామ్ గురించి చెప్పాను కదా, అది వాల్టైల్ మెమొరీ. అది వన్స్ దానికి పవర్ అందకపోయినా లేదా చిన్న ఫ్లక్చువేషన్స్ వచ్చినా కూడా, పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినా కూడా, ఎక్స్పెషల్గా పీసీ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, చిన్న ఫ్లక్చువేషన్స్ వచ్చినా కూడా మన డేటా అన్నది పోతుంది అనమాట. అంత సెక్యూర్డ్గా ఉండదు. బట్ 2 to 3 minutes అంటే ఓకే, ప్రాబ్లం లేదు. లేదా అంటే ఎవరైతే యూపీఎస్ యూజ్ చేస్తున్నారో, ఇన్వర్టర్ కనెక్టివిటీ ఉంది పీసీకి, అలాంటి వాళ్ళైతే అది పెద్ద ఇష్యూ కాదు. ఎవరైతే డైరెక్ట్గా ప్లగ్ ఇన్ చేస్తారో చూడండి, అట్లాంటి వాళ్ళకి ఏంటంటే బెస్ట్ హైబర్నెట్ అన్నది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడు ఈ రెండు కాకుండా మనకి ఇంకో ఆప్షన్ ఉంది, అదే మనకి హైబ్రిడ్ స్లీప్ అని హైబ్రిడ్ స్లీప్ అనమాట. ఇది బేసిక్గా హైబ్రిడ్ స్లీప్ అన్నది మనకి సిస్టమ్స్లో ఉంటుంది, ల్యాప్టాప్స్లో ఉండదు. ఎందుకు ఉండదు అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను. బిఫోర్ దట్ అసలు హైబ్రిడ్ స్లీప్ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. హైబ్రిడ్ స్లీప్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ స్లీప్ అండ్ హైబర్నెట్ అనమాట. స్లీప్లో మనం ఇందాక ఏంటి నేర్చుకున్నాము, స్లీప్లో ఏంటంటే మనకి స్లీప్లోకి వెళ్ళగానే డేటా అన్నది ర్యామ్లోకి వెళ్తుంది. హైబర్నెట్లో అయితే డేటా అన్నది హార్డ్ డిస్క్లోకి వెళ్తుంది. బట్ హైబ్రిడ్ స్లీప్లో ఏంటంటే మనం హైబ్రిడ్ స్లీప్లో పెట్టగానే, మన పీసీ హైబ్రిడ్ స్లీప్లో పెట్టగానే బోత్ ర్యామ్లోని అండ్ హార్డ్ డిస్క్లోని రెండిట్లోని ఒక్కొక్క కాపీ సేవ్ చేసుకొని ఉంచుకుంటుంది అనమాట. ఎందుకంటే బేసిక్గా మనకి హైబ్రిడ్ స్లీప్ ఎందుకు ఎక్కువగా సిస్టమ్స్కి ఎందుకు ఉన్నది అంటే, బేసిక్గా సిస్టమ్కి బ్యాకప్ పవర్ ఉండదు. ఇప్పుడు ల్యాప్టాప్స్కి అయితే మనకి బ్యాటరీ ఉంటుంది, ప్రాబ్లం లేదు. అఫ్కోర్స్ పీసీస్ కూడా మనకి యూపీఎస్ ఉంటుంది, కొంతమందికి యూపీఎస్ ఉండదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ హైబ్రిడ్ స్లీప్లో పెట్టడం వల్ల ఇన్ కేస్ పవర్ ఫ్లక్చువేషన్స్ లైట్గా వచ్చినా, మీ అందరికీ తెలుసు మన కంప్యూటర్ పవర్ ఫ్లక్చువేషన్స్ అనేది లైట్గా వచ్చినా కూడా రీస్టార్ట్ అయిపోతుంది. ఇన్ కేస్ మనం స్లీప్ మోడ్లో పెట్టామనుకోండి, వన్స్ పవర్ ఫ్లక్చువేషన్స్ అయితే మన డేటా అనేది అరైజ్ అయిపోతుంది. అదే మనం హైబ్రిడ్ స్లీప్లో పెట్టామనుకోండి, మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఒక కాపీ అనేది హార్డ్ డిస్క్లో సేవ్ అవ్వడం వల్ల ఒకవేళ మనకి రీస్టార్ట్ అయినా మనకి ఎక్కడ దాకా వర్క్ ఉందో అక్కడికి మనం వచ్చేస్తాం అనమాట. అంతేకాకుండా బోత్ హార్డ్ డిస్క్లోని ర్యామ్లోని రెండింటిలోని ఉంచడం వల్ల ఇన్ కేస్ పవర్ పోకపోతే మనకు డైరెక్ట్గా ర్యామ్ నుంచే వచ్చేస్తుంది. అదే పవర్ పోతే మనకి హార్డ్ డిస్క్ నుంచి వస్తుంది. బట్ ఈ హైబర్నెట్లోనే ఒక డిసడ్వాంటేజ్ ఉంది, ఒకే ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఎవరైతే హార్డ్ డిస్క్ యూజ్ చేస్తున్నారో, ట్రెడిషనల్ హార్డ్ డిస్క్ ఉంటాయి కదా మనకి, మ్యాగ్నెటిక్ హార్డ్ డిస్క్, అది ఎవరు యూజ్ చేస్తున్నారో వాళ్ళ సిస్టమ్ కొంచెం స్లోగా ఉంటుంది. ఎస్ఎస్డీతోని, ఎన్విఎంఈ ఎస్ఎస్డీతోని మనం కంపేర్ చేసుకుంటే హార్డ్ డిస్క్ మనకి కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ ఎవరైతే మనం హైబర్నెట్లో పెట్టారనుకోండి, ఎవరైతే హార్డ్ డిస్క్ ఉందో, అంటే ఓఎస్ హార్డ్ డిస్క్లో ఉందో, వాళ్ళకి ఏంటంటే ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది స్లీప్తో కంపేర్ చేసుకుంటే. అదే ఎస్ఎస్డీ ఉందనుకోండి, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనకి హైబర్నెట్ నుంచి మనం ఆన్ చేసేసుకున్నా మనకి ఎట్లాంటి ఇష్యూస్ ఉండదన్నమాట. ఇప్పుడు హైబ్రిడ్ స్లీప్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో చెప్తాను. మనకి ల్యాప్టాప్స్లో అయితే ఈ ఆప్షన్ ఉండదు, మనకి ఆప్షన్ అనేది ఎక్కువగా పీసీస్లోనే ఉంటుంది అనమాట. ఇప్పుడు దాన్ని ఎలా ఎనేబుల్ చేసుకోవాలో మీకు చెప్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎందాక వెళ్ళినట్టే మనం కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళాలి. కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి అక్కడ మనకి కంట్రోల్ ప్యానల్లోనే హార్డ్వేర్ అండ్ సౌండ్ ఉంది కదా, అందులోకి వెళ్ళి పవర్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. పవర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్డ్ అండ్ పవర్ సేవర్ అని ఉంది కదా, మనకి బ్యాలెన్స్డ్ దగ్గర క్లిక్ చేసి ఉంది కాబట్టి ఇక దాని పక్కన ఉన్న చేంజ్ ప్లాన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ చేంజ్ అడ్వాన్స్డ్ పవర్ సెట్టింగ్స్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ మనకి స్లీప్ దగ్గర మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి అక్కడ అలౌ హైబ్రిడ్ స్లీప్ అని సెకండ్ ఆప్షన్ ఉంది కదా, అది బేసిక్గా అందరికీ డిఫాల్ట్గా ఆన్లోనే ఉంటుంది. దాన్ని ఇన్ కేస్ ఆఫ్లో ఉంటే మనం ఆన్ చేసుకోవాలి. వన్స్ అలాంటప్పుడు మనకి ఏంటంటే స్లీప్ మోడ్లో పెట్టేసామనుకోండి, అది హైబ్రిడ్ స్లీప్ కింద వస్తుంది అనమాట. అంటే బోత్ ర్యామ్లోని అండ్ హార్డ్ డిస్క్లోని రెండింటిలోని సేవ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఇన్ కేస్ మీరు స్లీప్ మోడ్లోని ఉన్నప్పుడు పవర్ పోయినా కూడా మనం పీసీస్ యూజ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకేమో డేటా అనేది బ్యాక్ వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఏ విండో ఓపెన్ చేసామో ఆ విండోలోకి వచ్చేస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్
హైబర్నెట్ స్లీప్ అండ్ హైబ్రిడ్ స్లీప్కి మధ్యన ఉన్న డిఫరెన్సెస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోలో మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. వాళ్ళ కోసం నేను ఎక్స్క్లూజివ్గా షార్ట్స్లోనేమో దాని తాలూకా ఎగ్జాంపుల్ చెప్పేసి ఆ షార్ట్స్ తాలూకా లింక్ మీ కామెంట్స్ తాలూకా రిప్లైలోని పెడతాను. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.